మాజీ మంత్రి హరీష్ రావు బట్టి విక్రమార్క వర్సెస్ అన్నట్టుగా నడుస్తుంది. సో రాజకీయాల్లో నోరు పారేసుకుంటే మొదటికే మోసం వస్తుంది. బట్టి విక్రమార్క వ్యాఖ్యలపై స్పందించిన హరీష్ రావు, నేను అన్ఫిట్ ఫర్ పాలిటిక్స్ కాదు, నువ్వే అన్ఫిట్ ఫర్ పాలిటిక్స్ అనేసి ఆయన మాట్లాడడం జరిగింది. దాని తర్వాత సచివాలయంలో ఆర్థిక మంత్రి ఛాంబర్ ముందే కాంట్రాక్టర్లు ధర్నా చేసిన విషయం తెలిసిందే కదా. 20% 30% కమిషన్ లేకుండా నువ్వు ఏది కూడా చేయవని చెప్పేసి ఒకవైపు మాట్లాడుతున్న మాటలు కూడా చూస్తున్నాం మాజీ మంత్రి హరీష్ రావు. అంటే ఎట్లుందనంటే ఈరోజు గవర్నమెంట్ వ్యవహారంలో ప్రభుత్వంలో ఉన్న మంత్రులను ఎవరిని ప్రశ్నించినా కూడా అంటే అర్థం పర్థం లేని మాటలు మాట్లాడడం తప్ప ఇంకేమీ కనిపించడం లేదనేసి ఇప్పుడు ఇటు బట్టి వర్సెస్ హరీష్ రావు మధ్యలో జరుగుతున్న విషయం మనం గమనించవచ్చు. రాజకీయాల్లో నోరు పారేసుకుంటే మొదటికే మోసం వస్తుందని. అంతేకాకుండా మనము చూసినాం కదా, సెక్రటరియట్లో కాదు, ఏకంగా సచివాలయంలో కరెక్టే ఆర్థిక మంత్రి ఛాంబర్ ముందే కాదు, ఇంకా అక్కడ కూడా పోయినరు. ఏది ప్రగతి భవన్, వీళ్ళు ఏదైతే ప్రజాభవన్ అని చెప్తున్నారో అక్కడికి వెళ్ళి కూడా కాంట్రాక్టర్లు మా బిల్లులు చెల్లించాలి, 20-30% కమిషన్లు అడుగుతున్నారు అనేసి అక్కడ ధర్నా కూర్చున్న విషయం కూడా చూసినాం. సో ఇదే విషయం ఇప్పుడు తెరపైకి ప్రస్తావన వచ్చింది. చూడాలి ఇది ఎంతవరకు ముందుకు సాగుతుంది అనేది. ఏదైతే విద్యుత్ గురించి మాట్లాడిండో అదే అంశం పైన బట్టి మాట్లాడుతూ లేనిపోని మాటలు మాట్లాడిండ్రు కాబట్టి దాని విషయంలో నోరు పారేసుకోవద్దనేసి ఇటు హరీష్ రావు వార్నింగ్ ఇచ్చిన విషయం కూడా మనకు కనిపిస్తుంది.